హాయ్ ఫ్రెండ్స్, అస్సలాములైకుం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము ముందరికి రాక చాలా రోజులు అవుతుంది, వీడియోలు తీయక చాలా రోజులు అవుతుంది కదా. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏం తిన్నారు? ఎలా ఉండాలి? ఇండియాలో వేడి ఎట్లుంది? కోవిడ్ అంటే వేడి చంపిస్తుంది. ఇప్పుడైతే 6:30 అయింది కోవిడ్లో. ఇండియాలో 9 అయిపోయింది టైము. మనమైతే డ్యూటీకి పోదామని రెడీ అయినాం. చెప్పాలా, ఈ నడుమ వీడియోలు తీయడంలో ఏం లేదు, ఏంటికి వేడి కాబట్టి ఫోన్ కొంచెం హ్యాంగ్ అయిపోతుంది, అందువలన ఏం లేదు. సబ్స్క్రైబ్ చేసారా లేదా? కామెంట్ చేసారా లేదా? షేర్ చేసారా లేదా? లైక్ చేసారా లేదా? ఏం చేయాలనుకున్నా మీరే, ఏం చేయకూడదన్నా మీరే. కోవిడ్లో ఈ కార్లు ఏమో చూసినట్టు కార్లే డైలీ కొత్త కొత్త కార్లు వచ్చాయి, కొత్త కొత్త కంపెనీలు వచ్చినాయి. మనం ఇప్పుడు ముందు పక్క క్రేన్ పోతాం కదా, దీని గురించి చెప్తున్నాము, దాని గురించి చెప్తున్నాము. కాబట్టి దాని కూడా మనకు కూడా ఒకరోజు టైం వచ్చింది. ఏంటి టైం వచ్చిందంటే, మన కారు రేడియేటర్ ఫ్యాన్ కాలిపోయినది. మనం 20 కిలోమీటర్ దూరంలో పనిచేస్తున్నామా, ఇంక ఎత్తుకురావాలి కదా అని ఇలాంటి క్రేన్కి రాత్రి 12 గంటలు మాట్లాడితే, వాడిని నిద్రపోయిన ఫోన్ సైలెంట్ పెట్టి వచ్చి మా చూసిపోయాడు. మళ్ళీ వచ్చి 2 గంటలు ఇప్పుడు అర్ధరాత్రి ఎత్తుకొని వచ్చి గ్యారేజ్లో పెట్టి మళ్ళీ మార్నింగ్ 10ంటికి పనుకొని 10ంటికి పోయి చేయించుకున్నా. చూడండి, ఇక్కడ డబుల్ బస్ వెళ్తుంది. ఇక్కడ కార్లు చెడిపోయిన టెన్షన్ ఉండదు, కార్లు చెడిపోయిన టెన్షన్ ఉండదు. ఇక్కడ బాగానే ఉంటుంది, అఫీషియల్గా ఉంటుంది. ఏమంటే మన ఇండియాలో కార్లు చెడిపోయింది అనుకో, తాడేసుకొని దొబ్బుకొని అట్లా లాక్కొని వద్దు. ఇక్కడ లాక్కోపోయేది అనుకో లేదు, తెలుసా? ఇప్పుడు ఫోన్ పడిపోదా నాకు తెలుసు, అయినా పడిపోయింది. ఇప్పుడు మనం డ్యూటీకి వెళ్తే రాత్రి 7 నుంచి 2 వరకు, మళ్ళీ 3 నుంచి మళ్ళీ మార్నింగ్ చీకట్లో 3 నుంచి మళ్ళీ ఈవినింగ్ మధ్యాహ్నం పూట 3 వరకు. ఏం చేస్తాం, డబ్బుల కోసం ఏమైనా చేయాల్సిందే, ఎంత పనైనా చేయాల్సిందే, తప్పదు కదా మనకైతే. డైలీ కొంచెం లేట్ అవుతుంది ఉంటుంది. ఈరోజు కొంచెం ఏమైనా పోదాంలే అనుకుంటే టైమే పోలేకుంది. ఎంత ఆడికి రూమ్ కాడ 15 నిమిషాలు 20 నిమిషాలు కూర్చొని 6:10కి బండి స్టార్ట్ చేసుకుని టైం ఎట్టుండే అట్టే ఉంది. మనం ఎప్పుడో 10 నిమిషాలు లేట్గా తొందరగా పోదాం చూడు, అప్పుడు ఇంకా టైము ఇంకా పోయేంత ఒక్క సెకండ్ నిలబడదు.
ఉంది భయంకరమైన. ఇంకా మామూలుగా అయితే ఏసీ ఈ టైం కూడా వేసుకొని బాగా పడుతుంది. ఇలాంటి కళ్ళు మంట ఉంటాయి, నిద్ర తక్కువ, డ్యూటీ ఎక్కువ. అయిన విషయం ఇంకో విషయం అంటే ఇప్పుడు ఈ వేడికి అబ్బా అంత భయంకరమైన ఇదేంటంటే అది. చూడండి బళ్ళు ఎట్లా పోతుంటే. ఇప్పుడు నైట్ డ్యూటీ పోయేటోళ్ళు ఉంటారు దీంట్లో. ఇప్పుడు మార్నింగ్ పోయేటోళ్ళకి పిలుచుకొచ్చి దానికి పోతుంటే బస్సులు, ఈ కోస్టల్ బస్సులు, మినీ బస్సులు, ఇలా కార్లు చెడిపోయినా అనుకో ఇట్లా ఎత్తుకొని పోతారు. అంతే ఏమన్నా చూసినారు కదా. ఇలాంటి చాలా సేఫ్టీ అర్థమైందా. వాడు ఈ లైన్లోకి రాకూడదు మామూలుగా అయితే, తప్పు అది. ఏంటంటే వాడిపోయే లైన్ కాదు, వాడిపోయే లైన్ లాస్ట్ లైన్ అని చెప్తాను. పోలీసు చూసినాడంట, పక్కా వెనకమ్మడి ఉరుకుతా వచ్చి బండి కారు పక్కన నిలబెట్టి ఫైన్ రాస్తాడు. తెలుసా అసలు ఈ లైన్లో వాళ్ళకి పర్మిషన్ లేదు, ఆ లాస్ట్ లైన్ పోవాల్సిందే. లాస్ట్ లైన్ ఈ లారీలు, బస్సు, ఆ చిన్న కోస్టర్ బస్సు వస్తుంది కదా, మీడియం బస్సు, అది వాళ్ళందరూ ఆ లైన్లో పోవాల్సిందే. ఇటుపక్క వచ్చాను కాదు. వాడేమంటే జోరులో పోతా ఆడితే, ఈ బండి కూడా అలాంటిదే, దీన్ని క్రాచ్ చేయాలని పోయింది పోదా ఆడిగా. చూసారు కదా, ఈ కార్లు చెడిపోయినట్టు కాదు. ఏంటంటే మన ఇండియాలో బుల్లెట్ బండికి పట్టపట్ట సౌండ్ వస్తుంది చూడు, దీనిలోకి సైలెన్సర్లు, అలాంటి సైలెన్సర్ ఉండే బండ్లకు ఎత్తుకొని పోతారు పోలీసులు. తెలుసా అది. అందుకే ఈ నల్లద్దాలు ఉండే బండ్లకు, ఇలాంటి సైలెన్సర్లు ఉండే బండ్లకు మాత్రమే ఎత్తుకొని పోతారు పోలీసులు. నేను మొన్న చూసిన 2 నెలల కిందట ఓఫరాల్లో చూసిన. ఏమంటే వీళ్ళు రేజులు పందాలకు పోతారు, ఎక్కడంటే అట్లా తిప్పి కింద పడివే, వీళ్ళు ఏడ చచ్చిపోతారని వాళ్ళు సేఫ్టీ వల్ల వాళ్ళు అలాంటి చేస్తుంటారు తప్ప ఏమన్నారు. పోలీసులు చాలా మంచి వాళ్ళు, ఎక్కడైతే అంత ఇబ్బంది పెట్టేది లేదు. చూడండి మళ్ళీ మామూలుగా 6:40లోనే ఉంది, కానీ ముళ్ళు పెరగలేకుంది. చాలా హీట్ ఎక్కిపోతుంది. ఇప్పుడు ఏసీ వేసినా కాబట్టి ఏసీ కాడుంది ఫోన్ అది. అంటే ఒక మ్యాగ్నెట్ ఉంది, మ్యాగ్నెట్ టైట్ ఇచ్చినామనుకో ఏసీ దాకా చక్కగా ఆడుతుంటుంది కాబట్టి కొంచెం కూల్ అవుతుంది ఫోన్ అది. ఇక్కడ చూడండి ఇంకా పోలీసులు భయంకరమైన ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో పెడతా.